హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నేనే మీ విలేజ్ బాయ్ తెలుసు కదా. ఈ వీడియోలో మీకు నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ జర్నీ ప్రతి ఒక్కటి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు ఎట్లా జరిగిందో అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నా బాధలు, సంతోషాలు, అప్ అండ్ డౌన్ మొత్తం నా లైఫ్ అంతా ఇన్స్టా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగిందో మొత్తం ఈ వీడియోలో చెప్తా. కంప్లీట్గా చూడండి. మన అకౌంట్ మెయిన్ యూట్యూబ్లో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. నేను స్టార్టింగ్లో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పేరెంట్స్ సపోర్ట్, ఎవరు సపోర్ట్ లేదు, నా ఫ్రెండ్స్ తప్ప. వాళ్ళ సపోర్ట్ తప్ప ఎవరి ఇంట్లో మా పేరెంట్స్ అస్సలు సపోర్టే లేదు. ఇప్పుడు కూడా మా డాడీ నన్ను వీడియోలు చేస్తానని ప్రతిరోజు ఒక ముద్ద నోట్లోకి వినోడల్లా ప్రతిరోజు తిడతాడు. ఇప్పుడు కూడా తిడతానే ఉంటాడు మా డాడీ. తిట్టే దగ్గర 10 మందికి చెప్పి కూడా నా గురించి తప్పుగానే చెప్తాడు అందరికీ. నా కొడుకు వేస్ట్ అని ప్రతిరోజు చెప్తానే ఉంటాడు. కానీ నేను అవన్నీ మైండ్లోకి ఏమి వేసుకోను. కానీ మా అమ్మ నన్ను సపోర్ట్ చేసినంత నన్ను ఎవ్వరు సపోర్ట్ చేయరు. నా వల్ల మా అమ్మ కూడా తిట్లు తింటానే ఉంటుంది. ప్రతిరోజు నా వల్ల మా అమ్మ తిట్లు తింటానే ఉంటుంది. వానికంటే తెలియదు, నీకంటే తెలియదా, వానికంటే తెలియదు, నీకన్నా తెలియదా అనే ప్రతిరోజు మా డాడీ తిడతానే ఉంటాడు. కానీ మా అమ్మ ఏమి పట్టించుకోకుండా నాకు సపోర్ట్ చేస్తూనే వస్తుంది, చేస్తుంది కూడా. నా కోసం ఏమని చేయడానికి సిద్ధంగా ఉంది మా అమ్మ. మా అమ్మ ఎంత సపోర్ట్ చేస్తుందంటే అసలు చెప్పలేను నేను మాటల్లో. మా అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పినప్పుడు చాలా తక్కువ అది. మా అమ్మ లేకంటే నేను ఇప్పటివరకు లేను. మా అమ్మ మీరు లేక నేను ఇంతవరకు లేను. మీరు లేకంటే అస్సలు నేను లేను. మీరు ఉండబట్టే నేను ఈ స్టేజ్లో నేను స్టార్టింగ్ స్టేజ్లో వీడియోస్ తీసేటప్పుడు 10 మంది 10 రకాలుగా అంటే నన్ను తప్పుగా అనుకోవడం, వాడి నుంచి ఏమి కాదు, వాడు చదవలేక ఇప్పుడు వీడియోస్ తీసాడు అనడము, పన్ని రకాలు 10 మంది. మా బంధువులు అయితే ఇంకా నన్ను అస్సలు, మేము చాలా కొంచెం కొంచెం పేదవాళ్ళము. అలాగా మేము ఇంకా ఉండే స్థాయిలో మమ్మల్ని దిగజారి చూసి మమ్మల్ని చాలా హీనంగా చూసేవాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే చూస్తున్నారు. ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో, ఇప్పుడు నా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే టైం వస్తుంది, దానికోసం ఓపికతో ఉన్నాం. మీరు సపోర్ట్ చేయడం ఎట్లా చేయాలంటే వాళ్ళందరికీ మైండ్లో గుర్తు రావాలి. అట్లా సపోర్ట్ చేస్తారనే నమ్మకంతో ఆశిస్తూనే ప్రతిరోజు మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తూనే ఉంటా. ఎప్పటికైనా మిమ్మల్ని నవ్వించడానికి కోసమే నేనున్నా. 10 మంది నవ్వాలనే ఇంటెన్షన్లో నేను ఉంటా. 10 మంది నవ్వించడానికి కోసం నేను ఏమన్నా చేస్తా, ఎంతకైనా దిగజారుతా, ఏం చేయడానికైనా సిద్ధం. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నాకు పెద్ద సపోర్ట్ లేదు. ఒక్క తమ్ముడు సపోర్ట్ చేసినాడు అప్పుడు. అంటే ఇట్లా ఒక అన్న వీడియోస్ తీసాడు, అన్నకు సపోర్ట్ చేయాలని ఆ తమ్ముడు సపోర్ట్ చేసినాడు. మళ్ళీ కొన్ని రోజులు తీస్తే మా అమ్మతో తీయాలని థాట్ వచ్చి నాకు. అంటే తీద్దాం, ఎట్లా వస్తాయో ఏమో అనే ఇంటెన్షన్లో వచ్చినాయి. అప్పుడు తీయడం స్టార్ట్ చేసినాక కొద్దిగా మనకి అంటే బెటర్మెంట్ కనపడిచ్చింది. తీసినాం అప్పుడు. ఇంకా అయితే మా అమ్మనైతే వాడికంటే తెలియదు, నీకన్నా తెలియదా, వాడిని చెడగొట్టేస్తాను, నువ్వే అర్థమంతా, వాడిని చదువుకునే వయసులో ఇవంతా అవసరమా అనే మొత్తం 10 మంది 10 రకాలుగా అన్నాడు. మా అమ్మ ఏమి పట్టించుకోకుండా వీడియో తీయాలంటే తీద్దామని మొత్తం సపోర్ట్ చేసింది. మా అమ్మ సపోర్ట్ వల్లే నేను ఇంత స్టేజ్లో ఉన్నా. మళ్ళీ అలాగే యూట్యూబ్లో మనకి అంటే ఇన్స్టాలో వచ్చినంత గ్రోత్ యూట్యూబ్లో రావాలా ఫస్ట్లో. ఇప్పుడు కూడా లేదనుకోండి. మనకి ఇప్పుడు ఇన్స్టాలో 61K ఫాలోవర్స్ ఉంటే యూట్యూబ్లో 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ మనకి ఇన్స్టాలో వచ్చే వ్యూస్కి యూట్యూబ్లో వచ్చే వ్యూస్కి చాలా డిఫరెన్స్. చాలామంది ఇప్పుడు కూడా నీ నుంచి కాదు, ఆపేయి, నువ్వు చేయలేవు, నీ అకౌంట్ ఇంతవరకు నువ్వు చేసినప్పటి నుండి నీ యూట్యూబ్ అకౌంట్ మానిటైజ్ అయిందని అడుగుతారు. ఎవరైనా ఖచ్చితంగా అడుగుతారు, నీ యూట్యూబ్ అకౌంట్ మానిటైజ్ అయిందా. అదొక ప్రశ్నలాగా మిగిలిపోయింది నా లైఫ్లో. ఎంత ట్రై చేస్తాను, షార్ట్ వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తాను, ప్రతిరోజు షార్ట్ వీడియోస్ చేస్తానంట. బట్ అది నా దరిద్రమో నా టైమో ఏం అర్థం కావట్లే. 20K 30K వ్యూస్ కన్నా అది ఎక్కువ పోతుంది నా వీడియో. వాచ్ టైము అది ఉంటాయి కదా షార్ట్ వీడియోస్, కానీ ఏదైనా 3.5 అట్లా ఉన్న మిలియన్స్లో ఉండేది కూడా 3.5 మిలియన్ ఉంది అనుకో, అది మళ్ళీ 3.4 3 అట్లా పడిపోతుంది. నా టైం నన్ను ఒకసారి దరిద్రం ఎట్లా వెంటాడుతుందంటే, నీ జతలోనే నేను ఉంటాను, నిన్ను వదిలిపోను అనే ఇంటెన్షన్లోనే అట్లా ఉంటూనే ఉంటుంది నా జతలోనే, అది ఎప్పుడు పోదనమాట. నన్ను ఇప్పటికి కూడా మా డాడీ నా వీడియోస్ వల్ల నన్ను ప్రతిరోజు అన్నం ఒక్క ముద్ద నోట్లేకపోతే ఆ ముద్ద వినప్పుడల్లా తిడతానే ఉంటాను. నువ్వు చదువుకోక నన్ను వేసే పనులు ఏంది, ఎట్లా అంత గలీజ్గా తిడతాడు. కానీ మనం పట్టించుకోమనుకో, అవన్నీ నీ చోలో చేస్తాం. కానీ ఏదో ఒక్క రోజు నా యూట్యూబ్ అకౌంట్ మానిటైజ్ అవుతుంది, నేను డబ్బులు సంపాదిస్తా. ఆ రోజు కోసం ఎంత వరకైనా పోరాడతా. ఆ పోరాటంలో నాకు మీ సహాయం కావాలా ఖచ్చితంగా. మీరు నా వాచ్ టైము ఇట్లాంటివన్నీ కంప్లీట్ చేస్తే చాలా ఎంతమంది ఎన్ని రకాలుగా అన్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పడానికి సహాయం చేయాల్సింది మీరే.
మీరు చేసే ఒక్క సహాయం నా లైఫ్ మారుతుంది. నేను 10 మందికి సమాధానం చెప్పగలిగే స్టేజ్కి కూడా వస్తుంది. దానికోసం నేను ఎదురు చూస్తూనే ఉంటా. మిమ్మల్ని నవ్వించడం కోసం ఏ స్థాయి ఎంతకైనా దిగజారడానికైనా రెడీ, ఏ స్టేజ్లోకైనా పోవడానికైనా రెడీ. మిమ్మల్ని నవ్వించేదానికి నేను ఏమైనా చేస్తా. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నమ్మకంతో ఆశిస్తూ నేను మీ విలేజ్ బాయ్. లవ్ యూ ఆల్.